శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 3 ఫలితము నాగదోష నివారణ సంతాన ప్రాప్తికి ఈ అధ్యాయము అవశ్య పఠనీయము. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శంకర భట్టునకు పళనిస్వామి దర్శనం. కురవపుర సందర్శనం. శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనసు చిదంబరమునందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విల్లూరుచుండెను. 3 రోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. 4వ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించితిని. లోపల నుండి మహారౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నము లేదు సున్నము లేదు అని కసురుకొనెను. నేను గృహము బయటనే కొంతసేపు వేచి ఉంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమ గయ్యాలి. ఆమెకు కోపము వచ్చిన ఎడల నా నెత్తి మీద కుండలను పగలగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగలగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండమూల్యమును తెమ్మని బాధింపదు.